హాయ్ అండి. నమస్తే. ఈరోజు గుంత పొంగలాలు అంటారు కదండి, అది చూపిస్తున్నాను మీకు. ఇడ్లీ పిండి ఉంటే ఎన్ని రకాలు చేసుకోవచ్చో. పప్పు పోసినప్పుడు నేనైతే కొంచెం తడిపిండి కలుపుతా, కొంచెం వరినూక రొట్టెని కొంచెం వరినూక కలుపుతా, తర్వాత ఇడ్లీ నూక కలుపుతాను. ఇదిగోండి తడిపిండి కలిపిన పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసుకుని ఇలా గుంత పొంగనాలు వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ వేసుకుంటామా, వరినూక కలిపాక మూకుట్లో ఒక రొట్టె వేస్తాను. తర్వాత ఇడ్లీ పిండి ఇడ్లీ నూక కలిపాక ఊతప్ప వేస్తాను, ఇడ్లీ వేస్తాను. తర్వాత ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది అనుకోండి, దాంట్లో కొంచెం మైదా పిండి, కొంచెం వరిపిండి, ఒక గరిటె చిన్న గరిటెతో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసుకుని పుణుకుల కింద వేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి ఉంటే ఇన్ని రకాల